అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ ఈ ఇద్దరి ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ అనేది ఒక 3-4 రోజులుగా బాగా వైరల్ అయిపోయింది. అయితే ఈ ఇద్దరు అసలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారో ఎవరికీ తెలియదు. జూలై 12 వీళ్ళ పెళ్లి ఉంది. కానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ అని చెప్పి గుజరాత్ లోని జామ్ నగర్ లో కొన్ని వందల కోట్ల ఖర్చుతో సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ కి దాదాపు ప్రపంచ నలుమూలల నుండి 1000 మంది గెస్ట్లు హాజరయ్యారు. అయితే చాలా మంది ఒక్కదాని గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు, మరీ ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం రామ్ చరణ్ మరియు ఉపాసన మాత్రమే ఆ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఇక ఎలాగో అంబానీ మరియు వాళ్ళ ఫ్యామిలీ గుజరాత్ కు చెందింది అండ్ బాలీవుడ్ వాళ్ళకు దగ్గరగా ఉంటారు కాబట్టి దాదాపు ప్రతి ఒక్క బాలీవుడ్ సెలబ్రిటీ ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు. మరి టాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని ఎందుకు రామ్ చరణ్ ని మాత్రమే పిలిచారు అన్న క్వశ్చన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నాము అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా బాలీవుడ్ వాళ్ళకు అంబానీ ఫ్యామిలీకి దగ్గర కాబట్టి వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళందరూ హిందీ వాళ్ళు. కానీ మిగతా ఇండస్ట్రీస్ చూసుకున్నాము అంటే ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి కేవలం ఒక్క సెలబ్రిటీని మాత్రమే పిలిచారు. తమిళనాడు నుంచి రజనీకాంత్ ను మాత్రమే పిలిచారు. ఆ విధంగా తెలుగు నుంచి కేవలం రామ్ చరణ్ ని మాత్రమే పిలిచారు. సో దీన్ని బట్టి చూసుకున్నాము అంటే టోటల్ టాలీవుడ్ నే రిప్రజెంట్ చేశాడు రామ్ చరణ్ అంబానీ వాళ్ళ ఫంక్షన్ లో. అంతేకాకుండా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్లతో కలిసి నాటు స్టెప్ కి చిందులు కూడా వేశాడు. అయితే ఒకసారి మనం ఆ వీడియో చూసాము అంటే నీతూ అంబానీ స్వయంగా రామ్ చరణ్ ని పిలిచి మరి ఆ స్టెప్ వేయించింది. సో అంబానీ వాళ్ళు కూడా రామ్ చరణ్ కు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడంతో చాలా మంది దాన్ని చూసి ఆనందపడుతున్నారు. ఇక ఇదే ఫంక్షన్ కు బిల్ గేట్స్, మార్క్ జుక్బర్గ్ ఇలాంటి ఎంతో పెద్ద ప్రముఖులు కూడా హాజరు కావడం గమనార్హం.